స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మంతా తుఫాన్ అయితే తీరం అయితే ప్రధానంగా దాని ప్రమాదం నుంచి అయితే గట్టెక్కడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ తీరంలో ఉన్నటువంటి ఈ యొక్క కుంభాభిషేకంలో ఉన్నటువంటి మత్స్యకారులకి అందరూ కూడా నిత్యావసర సరుకుల కార్యక్రమం కూడా పంపిణీ కార్యక్రమం కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాపతుల రాజశేఖరం గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, వాళ్ళకి మత్స్యకారులు అందరూ కూడా ఎటువంటి సహాయకారం నిత్యావసర సరుకులు అందిస్తుంది? ముంతా తుఫాను సందర్భంగా మరి గత 10 రోజుల నుంచి కూడా ఎవరైతే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో అన్నీ కూడా వేటకి వెళ్లకుండా మరి ఆ తీవ్రతను బట్టి వేటకి వెళ్ళటం ఆపడం జరిగింది. ముఖ్యంగా ఈ తుఫాను ఎఫెక్ట్ ఏదైనా ఉంటే మత్స్యకారులు అలాగే రైతులు ఎక్కువ నష్టపోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో కూటమి ప్రభుత్వం మత్స్యకారులు ఎవరైతే కుటుంబాలు నష్టపోయారో ఇంచుమించుగా కాకినాడ జిల్లాకు సంబంధించి 26,000 కుటుంబాలకి 50 కేజీల రైసు అలాగే ఇతర నిత్యావసర వస్తువులు 6 రకాల ఐటమ్స్ మొత్తం ఈ కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న మత్స్యకారులకి కానీ వ్యూవర్స్కి కానీ వాళ్ళకి కూడా 3,000 రూపాయలు దీంతోపాటు అదనంగా ఓన్లీ పునరావాస కేంద్రాలు తలదాచుకున్న వారికి మట్టుకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది చాలా అదృష్టమనే భావించాలి. ప్రొటెక్షన్ కూడా ఎక్కువ చెప్పింది. 96 తుఫాను కంటే ఎక్కువ తీవ్రత ఉంటుందని మనకి ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో తీవ్రం దాటుతుందంటో ఇవన్నీ కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుగా అలర్ట్ చేయటం, అదేవిధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ మరి ఇక్కడ కూడా పెద్దగా ప్రాణ నష్టం జరగకుండా నివారించడం అనేది చాలా గొప్ప విషయం. అదృష్టం ఏంటంటే తీవ్రత తగ్గటం వల్ల మనం అందరం కూడా ఊపిరి పీల్చుకున్నాం. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అమలాపురం కోనసీమ అంబేద్కర్ జిల్లా అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి రావడం జరిగింది. అదేవిధంగా ఏరియల్ సర్వే కూడా జరిగింది. ఆయన ఆదేశాలు ఏంటంటే పంట నష్టం కూడా వెంటనే అందించి కేంద్రానికి పంపించాలి. రైతులు నష్టపోయారు, హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఇవన్నీ కూడా నష్టపరిహారాన్ని త్వరితగతిన అందజేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. రియల్ టైం గవర్నర్స్ ద్వారా లోకేష్ పనితీరుని ఎలా చూడాలంటారు? లోకేష్ గారు అదేవిధంగా రాత్రులు అంతా కూడా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా రియల్ టైం గవర్నెన్స్లో ఉండి లోకేష్ గారు కూడా ప్రజలను కానీ అధికారులను కానీ అలాగే మా కేడర్ని కానీ అదే జనసేన బీజేపీ తెలుగుదేశం సమన్వయపరుస్తూ ఎప్పటికప్పుడుకి లోకేష్ గారు కూడా ఆయన అప్రమత్తం చేయటం, మేము కూడా ఎప్పటికప్పుడు రాత్రులు పగలనుకోకుండా ఆయన ఆదేశాల మేరకు సూచనల మేరకు పనిచేయడం జరిగింది. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం కూడా జరగకుండా అలాగే అన్ని చర్యలు కూడా ముందస్తు చర్యలు చేపడితే ముంతా తుఫాన్ అయితే దిగ్విజయంగా అందరూ కూడా కలిసి కూటమి ప్రభుత్వం కావచ్చు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి అందరూ కూడా ఎదుర్కోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నటువంటి మత్స్యకారులకు అయితే నిత్యావసర సరుకులు 50 కేజీల బియ్యంతో పాటు అలాగే నిత్యావసర సరుకులు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పందిపప్పుతో పంచదార కూడా ఇచ్చి వాళ్ళందరం కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా మొత్తం కాకినాడ ఆ తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులకి 26,000 మందికి అయితే కూడా ఈ యొక్క సహాయ చర్యలు అందించే విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు. అలాగే రియల్ టైం గవర్నర్ ద్వారా అలాగే లోకేష్ పనితీరుతో పాటు అలాగే చంద్రబాబు కూడా నిన్న ఏదైతే కోనసీమ జిల్లాలో పర్యటించి ఈ యొక్క రైతులు నష్టపోయినటువంటి రైతులను కూడా అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అలాగే ఎమ్మెల్సీ ఎవరైతే పేరాపతుల రాజశేఖర్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ కుంభాభిషేకం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.